వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మార్చి 29వ తేదీ శుక్రవారం ఉదయం మంగళగిరి నగరంలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను స్వయంగా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని లావణ్య అభ్యర్థించారు. స్థానిక మహిళలు పలువురు లావణ్యకు పూలమాలలతో సాదర స్వాగతం పలికి హారతులు పట్టారు.
జోహార్ జన హృదయ విజేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. అన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీకు తెలిసిన స్నేహితులు బంధువులు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పండి. మన అమ్మాయిని అక్కడ మెజార్టీలో గెలిపించాలి. అది ఇప్పుడు ఏడో దూరాభారం వాళ్ళు వచ్చేదో చేస్తారనేది అది కల్లా తీసేయండి కదా. వైసీపీ పార్టీ బ్యాన్ గుర్తు మంగళగిరి అమ్మాయి ఆలోచించుకొని మన అమ్మాయి మనం గెలిపించుకుంటాం. అమ్మాయికి ఇచ్చారు. చెప్పండి మేడం చూడండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, శివనాగేంద్రరావు దంపతులు, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, మురుగుడు సత్యం, గుండా మధు, ఎంహెచ్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, దామర్ల కుబేరస్వామి, ఆకురాతి రాజేష్, ఎండి ఫిరోజ్, రాచకొండ వెంకటేశ్వరరావు తదితర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. నా జీవితం ప్రజాసేవకే అంకితం. మీ మురుగుడు లావణ్య.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యతో పాటు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు 11వ వార్డులో ప్రచారం చేసామండి. స్పందన చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో పేదల తరపు మనిషి, నిలబడే మనిషిలాగా నేనున్నాను అని వారికి ఆర్థికంగా సహాయం చేసి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో చేశారు. మరి అవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈరోజు ప్రతి ఇంట్లో కానీ అందరికీ సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి అని మాకు తెలియజేస్తున్నారు. మరి నేనైతే ఇక్కడ అందుబాటులో ఉంటాను, ఇక్కడే పుట్టి పెరిగాను. మరి ఇక్కడ ఈ గడ్డ మీద మమకారంతో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి మరి నన్ను గెలిపించండి, మీ అందరికీ నేను తోడుగా నడుస్తాను, మీతోటి నాకు ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించే అవకాశం నాకు కల్పించండి అని, సేవ చేసే అవకాశం కల్పించమని అడిగాను. అందరూ మాతోటి వస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే సమాజంలో సామాజిక న్యాయం జరిగే విధానం కూడా కనపడతా ఉంది. అట్టడుగునున్నటువంటి ప్రజానీకం గెలిచి అసెంబ్లీలో ఉండే విధానం, అట్లానే మరి లోకల్ బాడీస్ అన్నీ కూడా సమతుల్యంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరికీ కూడా సమానమైనటువంటి ప్రతిపత్తిని కలిగించాలి. ఆ రకమైనటువంటి విధానం పార్టీ అవలంబిస్తుంది కాబట్టి ప్రజల్లో ఆ ఆలోచన కూడా ప్రజల ముందుంది. ఆయన చేసేటటువంటి మంచి కార్యక్రమాలు, పేదరికాన్ని నిర్మూలన చేయటం, ప్రజలకి న్యాయం జరిగే విధంగా అతి సామాన్యమైనటువంటి కుటుంబాల్లో ఇవాళ చదువుకొని అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటున్నారు ప్రజలు. వాస్తవం కూడా అది. ఇవాళ చదువుకొని ఇంజనీర్లు అయినటువంటి అనేక మందిని రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఆనాడు చదువుకొని ఇవాళ ఇంజనీర్ అయినటువంటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫీజులు కట్టించుకొని ఇంజనీర్లు చదివి అనేక మంది ఈనాడు మరి చాలా పేదలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో నేను మంగళగిరి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మురుగుడు లావణ్య గారు లోకల్ అభ్యర్థి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మేము మంగళగిరి మధ్యలో ఉండి ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనేటటువంటి పరిస్థితి, ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ప్రజలు అంటా ఉన్నారు, అవినీతి డబ్బుతోటి లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి పెత్తందారి నారా లోకేష్ పోటీ చేస్తూ ఉంటే, సామాన్యురాలు మధ్యతరగతి విద్యాధికురాలు అయినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మురుగుడు లావణ్య గారు మరి మాకు అతి సమీపంలో ఉన్నవాళ్ళు, స్థానికులు, మా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. మేము మా మనిషిని మేము శాసనసభకు పంపించాలనుకుంటా ఉన్నాము. మా బీసీ అభ్యర్థిని మేము శాసనసభకు పంపించాలని అనుకుంటా ఉన్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రోజున మురుగుడు లావణ్య గారిని గెలిపించుకోవడానికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారనే సంగతి చెప్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అది మంగళగిరిలో అక్షర సత్యం కాబోతూ ఉంది. పెత్తందారులకి, సామాన్యులకి జరగబోతున్నటువంటి ఈ పోటీలో ఖచ్చితంగా సామాన్యురాలు, విద్యాధికురాలు, బీసీలు, అందులో చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మురుగుడు లావణ్య గారి విజయం తథ్యం అని చెప్పేసి మేమందరం భావిస్తూ, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి గుమ్మరిచ్చినా కూడా నారా లోకేష్ గారు ఇక్కడ మళ్ళా ఆయన ఓటమి తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇక్కడే